ఈవేళ బంగాళదుంప పల్లి పొడి కూర చేసుకుంటున్నాం. ఇదిగోండి పులుసు పెట్టుకుని ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పల్లీలు, పచ్చిమిరపకాయ ముక్కలు కింద కదా. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా. 2 ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అవి వేగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 1 స్పూను. వేగిపోయాయి కదా. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. ఒక 3 టమాటాలు వేగడం కోసం ఉప్పు వేస్తున్నాను. కూరకు సరిపడా ఉల్లిపాయ టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు పులుసు పెట్టుకుని కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. ఒక 4 పెద్ద బంగాళదుంప ముక్కలు కోసాను నేను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్తో కారం వేస్తున్నాను. ఇవన్నీ ముక్కలు పట్టేస్తాయి కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా కారం ఉప్పు మొత్తం అంతా ఈ ముక్కకు పట్టేసింది కదా. ఇప్పుడు పల్లీలు మిక్సీ పట్టుకున్న పల్లి పొడి వేస్తున్నాను. నేను ఒక 4 చెంచాలు పల్లీలు వేసి మిక్సీ పట్టాను. అండి బంగాళదుంప పల్లీలు పొడితో చేసిన ఫ్రై. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.